Hello, welcome to ET Exclusive. ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్న వాదనలకు రీసెంట్ సినిమాలు బ్రేక్ వేశాయి. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్ల వైపు క్యూ కడుతూ ఫుట్ ఫాల్స్ పెంచుతున్నారు. ఈ జోరును కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆగస్టు సినిమాలపైన పడింది. అప్కమింగ్ లిస్ట్లో క్రేజీ ప్రాజెక్ట్స్తో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్ వెండితెర మీద మ్యాజిక్ను కంటిన్యూ చేస్తాయా? థియేటర్లకొచ్చి ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే టెన్షన్కు రీసెంట్ హిట్స్ చెక్ పెట్టాయి. కంటెంట్ ఉన్న బొమ్మ పడితే జనాలు థియేటర్లకు పరుగులు పెడతారని మరోసారి ప్రూవ్ అయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ జోష్ని ఎక్కడా తగ్గకుండా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఆగస్టులో రిలీజ్ కాబోతున్న సినిమాల మీద ఉంది. ఆగస్ట్ నెలలో బాక్సాఫీస్ రికార్డులని టార్గెట్ చేస్తూ క్రేజీ మూవీస్ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న కొరియన్ కనకరాజు, డిఫరెంట్ ఎంటర్టైనర్గా రాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్, యాక్షన్ డ్రామాగా వస్తున్న టాక్సిక్, మలయాళ మూవీ ఐ యామ్ గేమ్ లాంటి క్రేజీ సినిమాలు రిలీజ్కి క్యూ కట్టాయి. ఈ బడా సినిమాలు తమ రేంజ్కి తగ్గట్టుగా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్ల సునామీ సృష్టించడం పక్కా. ఈ లిస్ట్లో మోస్ట్ అవైటెడ్ టాక్సిక్ మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అయినా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయటం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. హిట్ ఫార్ములా హారర్ కామెడీ జాన్రాలో రూపొందుతున్న కొరియన్ కనకరాజు హీరో వరుణ్ తేజ్ కెరీర్కి కూడా కీలకంగా మారింది. డబ్బింగ్ సినిమాలే అయినా విశ్వనాథ్ అండ్ సన్స్ ఐ యామ్ గేమ్ మీద కూడా టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. భారీ చిత్రాలు మాత్రమే కాదు, మంచి కంటెంట్ని నమ్ముకునొస్తున్న చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. పళ్ళబురుసు, అగధ, అనకాపల్లి లాంటి చిన్న సినిమాలు కూడా ఈ ఆగస్టులోనే ఆడియన్స్ని మెప్పించడానికి వస్తున్నాయి. పెద్ద సినిమాలతో పాటు ఈ చిన్న సినిమాలు కూడా హిట్ అయితేనే బాక్సాఫీస్ దగ్గర ఈ జోరు కంటిన్యూ అవుతుంది. మరి ఆగస్ట్ బాక్సాఫీస్ బరిలో నిలబడేదెవరో, బ్లాక్ బస్టర్స్ కొట్టేదెవరో చూడాలి. బద్రీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ కొద్ది రోజుల్లోనే యాక్టింగ్కి గుడ్ బై చెప్పేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ మీద ఫోకస్ చేస్తున్న ఈమె బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ట్రై చేశారు. కానీ ఆ మూవీ ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో షార్ట్ గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఇందుకే రేణు చేస్తున్న లేటెస్ట్ మూవీ ఏంటి? ఆ సినిమాతోనైనా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? ఒకప్పుడు హీరోయిన్గా స్క్రీన్ మీద సందడి చేసిన రేణు దేశాయ్ ఆ తర్వాత డైరెక్షన్, ప్రొడక్షన్ అంటూ బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రలో కనిపించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో రేణు రీ ఎంట్రీకి సరైన బ్రేక్ రాలేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా మెప్పించలేకపోయినా రేణు దేశాయ్ యాక్టింగ్కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే మరో బంపర్ ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు రేణు దేశాయ్. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి భార్యగా ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో రెగ్యులర్ అక్క, వదిన లాంటి పాత్రలు కాకుండా స్పెషల్ ఐడెంటిటీ ఉండే క్యారెక్టర్స్ని ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు రేణు దేశాయ్. వేగంగా సినిమాలు చేయడం కన్నా మంచి రోల్స్లో మెప్పించేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఓం సినిమాలో ఆమె చేస్తున్న క్యారెక్టర్ ఫ్యూచర్లో ఆమెకి అలాంటి మరిన్ని క్యారెక్టర్స్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి. పాన్ ఇండియా హీరోలు అంతా 2 ఏళ్లకు ఒక సినిమా చేయాలన్న అన్రిటన్ రూల్ ఫాలో అవుతున్నారు. కానీ ఈ టైంలో ఇద్దరు స్టార్స్ ఈ రూల్ను బ్రేక్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఏళ్ల తరబడి ఫ్యాన్స్ను వెయిటింగ్లో పెట్టిన హీరోలు ఈ ఇయర్ డబుల్ రిలీజ్లతో అలరిస్తున్నారు. ఒక్కసారిగా ఇంత చేంజ్ తీసుకొచ్చిన ఆ హీరోలు ఎవరు? పాన్ ఇండియా సినిమా అంటే కనీసం 2 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిందే. భారీ హంగులతో తెరకెక్కే ఈ సినిమాల కోసం హీరోలు కూడా 2-3 ఏళ్లు కేటాయించాల్సిందే. గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. కానీ ఈ ట్రెండ్ను బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్ గేరు మార్చారు. గతంలో ఒక్కో సినిమా కోసం ఎంతో కాలం ఎదురుచూసేలా చేసిన ప్రభాస్ ఇప్పుడు తన ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇస్తూ ఒకే ఏడాది 2 పాన్ ఇండియా రిలీజ్లతో సిద్ధమయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ది రాజా సాబ్తో థియేటర్లలో సందడి చేశారు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ స్వాగ్ను సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్.
రాజాసాబ్ తర్వాత మరోసారి లాంగ్ బ్రేక్ వచ్చినా క్యాలెండర్ ఇయర్ మారకముందే మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను ఇదే ఏడాది డిసెంబర్ 3న రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ లాక్ చేశారు. ప్రభాస్తో పాటు కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఇదే ఏడాది టాక్సిక్, రామాయణ సినిమాలతో సందడి చేయబోతున్నారు. దీపావళి కానుకగా రామాయణ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకన్నా ముందే ఆగస్టు 26న టాక్సిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ హీరోల స్పీడ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతుంటే పక్కా ప్లానింగ్ ఉంటే మిగతా హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలను ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. వెండితెర మీద వరుస హిట్స్ ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మన హీరోయిన్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. థియేటర్లలో పెద్దగా సక్సెస్లు లేకపోయినా సరే ట్రెండింగ్లో మాత్రం టాప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లుక్స్, డిన్నర్ డేట్ వీడియోలతో ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నారు. ఇందుకే సోషల్ మీడియాలో ఈ భామలు క్రియేట్ చేస్తున్న బజ్ వాళ్ళ కెరీర్కు ఏమైనా హెల్ప్ అవుతుందా? సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మృణాల్ ఠాకూర్కు రీసెంట్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ పడలేదు. భారీ ఆశలు పెట్టుకున్న డెకాయిట్ కూడా బాక్సాఫీస్ దగ్గర సోగానే నడిచినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ క్రేజ్ అస్సలు తగ్గలేదు. సౌత్ లో పెద్దగా సందడి లేకపోయినా బాలీవుడ్ లో రెగ్యులర్ గా కెమెరా కంటపడుతున్నారు మృణాల్. తన గ్లామరస్ లుక్స్ తో ఎప్పుడూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా తన డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్. ఎయిర్పోర్ట్ లుక్స్, వర్కౌట్ వీడియోలతో నిత్యం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతూనే ఉంటారు ఈ బ్యూటీ. టాలీవుడ్ లో సాలిడ్ సక్సెస్ లేకపోయినా సోషల్ మీడియాలో శృతి ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబమ్మకి ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. షార్ట్ టైంలోనే స్టార్ లీగ్ లోకి వచ్చిన శ్రీలీల కూడా మరో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బ్యూటీస్ కి కెరీర్ లో కాస్త గ్యాప్ వచ్చినా ఆన్లైన్ లో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చి బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న ఈ భామలు అక్కడ పాపరాజీస్ కు హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. మరి ఈ జోష్ అందాల భామల బిగ్ స్క్రీన్ ఇమేజ్ ను కూడా మార్చేస్తుందేమో చూడాలి. వరల్డ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామాయణ ట్రైలర్ ఫైనలీ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ హీరో యష్ రావణుడిగా నటిస్తున్న రామాయణ మీద గ్లోబల్ రేంజ్లో భారీ అంచనాలున్నాయి. మరి ట్రైలర్ ఆ అంచనాల్ని రీచ్ అయిందా? 4 నిమిషాల 9 సెకండ్ల విజువల్ ట్రీట్లో హైలైట్ అయిన అంశాలేంటి? ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ ఏంటి? ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మరొక విజువల్ వండర్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న రామాయణ పార్ట్ 1 అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సుమారు 4 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే గ్లోబల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన విజువల్ గ్రాండియర్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో తన కళ్లతోనే ఎమోషన్ పలికిస్తే, రావణాసురుడిగా యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. మరోవైపు హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఆస్కార్ విన్నింగ్ స్టూడియో DNEG క్రియేట్ చేసిన VFX, లంక సెట్టింగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఇక సీతగా సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో ఇన్ని హైలైట్స్ ఉన్నా కొన్ని మిస్సింగ్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ని కాస్త డిసప్పాయింట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్లో హనుమంతుడి పాత్రని ఎక్కడా చూపించకపోవడం మీద డిస్కషన్ జరుగుతోంది. తొలి భాగం సీతాపహరణం వరకు మాత్రమే కావడంతో ఈ భాగంలో హనుమంతుడి క్యారెక్టర్ ఉండదు. అందుకే ట్రైలర్లో కూడా వానర సైన్యం, హనుమంతుడు, వాలి, సుగ్రీవుల్ని చూపించలేదు. రామాయణం లాంటి హైలీ సెన్సిటివ్ సబ్జెక్ట్ని హాలీవుడ్ స్థాయి విజువల్స్తో ప్రెజెంట్ చేస్తున్న నితేష్ తివారీ కాంటెంట్ విషయంలో చాలా జాగ్రత్త పడినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రణబీర్ యాక్టింగ్, యష్లో ఉన్న స్వాగ్, గ్రాండ్ విజువల్స్తో సినిమా మీద అంచనాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది ట్రైలర్. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులు చెరిగిపోవడం ఖాయం అంటున్నారు క్రిటిక్. ఇన్నాళ్ళు 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చే సత్తా స్టార్ హీరోలకు మాత్రమే ఉంటుందని భావించేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. కేవలం కంటెంట్ను నమ్ముకుని స్లో అండ్ స్టడీగా సత్తా చాటుతున్నాయి మీడియం రేంజ్ మూవీస్. లాంగ్ రన్లో ఈజీగా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంతకీ ఈ సినిమాలకు కలిసి వస్తున్న అంశాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం రండి. ఒకప్పుడు 100 కోట్ల క్లబ్ అంటే కేవలం బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రేంజ్ మూవీస్కే సాధ్యమన్న టాక్ ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్లో దమ్ముంటే చాలు, మీడియం రేంజ్ సినిమాలు కూడా 100 కోట్లు అవలీలగా కొల్లగొడుతున్నాయి. మొదటి 2 రోజులు యావరేజ్ కలెక్షన్స్తో స్టార్ట్ అయిన స్ట్రాంగ్ మౌత్ టాక్తో లాంగ్ రన్లో కుమ్మేస్తున్నాయి.
పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన మా ఇంటి బంగారం సినిమా ఈ కోవలోనే భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో 100 కోట్ల మార్కును క్రాస్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కమర్షియల్ హంగులు లేకపోయినా కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రూవ్ చేసిన మరో సినిమా లెనిన్. భారీ సెట్టింగులు, 100 కోట్ల VFX లేకపోయినా కంటెంట్లో విషయముంటే కలెక్షన్ల సునామీ సృష్టించొచ్చని ఈ మూవీ నిరూపించింది. రిలీజ్ తర్వాతొచ్చిన పాజిటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో పెరిగిన బజ్ ఈ సినిమా లాంగ్ రన్ కు ప్లస్ అయ్యాయి. దీంతో స్లో అండ్ స్టడీగా 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ. యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన అనగనగా ఒక రాజు కూడా 100 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. మంచి కంటెంట్తో పాటు సంక్రాంతి లాంటి పర్ఫెక్ట్ సీజన్లో రిలీజ్ కావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. అందుకే ఈజీగా 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. స్టార్ పవర్ను పక్కన పెట్టి బలమైన కథనాల్ని నమ్ముకుని మీడియం రేంజ్ మూవీస్ లాంగ్ రన్లో సెంచరీ కొట్టడం టాలీవుడ్కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని సినిమాలు ఈ మ్యాజిక్ను రిపీట్ చేస్తాయో చూడాలి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.